నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం పరిపాలనలో సర్పంచుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నిధులు మంజూరు కాక సర్పంచులు గ్రామం కోసం తన సొంత పొలం అమ్ముకుంటూ ఉదయం పూట సర్పంచ్ కుర్చీలో కూర్చుంటూ రాత్రి వేళ సెక్యూరిటీ గార్డులు పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో సర్పంచ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నిధులు మంజూరు కాక సర్పంచ్లు గ్రామం కోసం తన స్వంత పొలం అమ్ముకుంటూ ఉదయం పూట సర్పంచ్ కుర్చీలో కూర్చుంటూ రాత్రివేళ సెక్యూరిటీ గార్డులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి పరిస్థితి దయనీయతను చూస్తుంటే గ్రామస్తులు సైతం అయ్యో పాపం అనే రీతిలో పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన బండి ఇరుసు మల్లేష్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు. ఎస్సీ కులస్తులంతా గ్రామస్తులంతా ఇరుసు మల్లేష్ సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ రావడం, గ్రామంలోని ఎస్సీలకు చెందిన సర్పంచ్ పోటీదారులు ఎక్కువగా ఉండడంతో ఏం చేయాలో పాలుపోక చివరికి చిట్టీలు వేసి సర్పంచ్గా ఇరుసు మల్లేష్ పేరును ఖరారు చేశారు. 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా గతంలో గ్రామంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అలానే ఉండిపోవడంతో చివరికి సర్పంచ్ అప్పుల పాలై తనకున్న అర ఎకరం భూమిని అమ్ముకొని అప్పులన్నీ తీర్చేశాడు. అదేవిధంగా సర్పంచ్ టీఆర్ఎస్ పాలనతో గౌరవ వేతనంగా ఇచ్చే 5,000 రూపాయలు సైతం నెల నెల ఇవ్వకపోవడంతో కుటుంబం గడవడం చాలా కష్టపరంగా మారింది. దీంతో ఆరేపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ ఇరుసు మల్లి చివరికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్ టవర్స్లో రాత్రి వాచ్మెన్ విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం పూట సర్పంచ్గా గ్రామంలో సేవలందించి గ్రామంలో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన చూసుకుంటున్నాడు. గతంలో ఆరేపల్లి గ్రామం బర్దీపురం గ్రామానికి చెందిన ఆమ్లెట్ విలేజ్గా ఉండేది. 2018 సంవత్సరం సర్పంచ్ ఎన్నికల్లో ఆరేపల్లి గ్రామానికి గ్రామ పంచాయతీగా ప్రకటించారు. దీంతో ప్రస్తుతం గ్రామ జనాభా 434 కాగా గ్రామానికి నెలసరి ఎస్ఎఫ్సి నిధులు 37,000 రూపాయలు జనాభా ప్రాతిపాదికన వస్తాయని సస్పెన్స్ తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు 4వ విడత పల్లె ప్రగతి చేపట్టే పనులకు పెండింగ్ బిల్లులు అలానే ఉన్నాయని, తమ గ్రామానికి తక్కువ మొత్తంలో నిధులు మంజూరు కావడంతో కరెంటు బిల్లుకు గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలసరి జీతాలు ఇవ్వడంతోనే సరిపోతుందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ జీపీ బడిపూర్ కింద ఉండే సార్, ఇప్పుడు డివైడ్ చేసారు సార్. కొత్తగా నూతనంగా ఎన్నుకున్నారు. ఏకగ్రాయంగా నన్ను మా విలేజ్ వాళ్ళు ఎంచుకొని సర్పంచ్గా ఎంచుకున్నారు సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఒక నిధులు రాలేదు సార్. ఒక నిధులు అంటే డ్రైనేజీలు కట్టుకోలేము, ఇది వరకు సీసీ రోడ్లు పోసుకోలేము, ఉపాధి పని డబ్బులు సార్ తీసుకెళ్ళాము, వాళ్ళకి డబ్బులు సార్ రాలేదు సార్. ఇప్పటిదాకా ఇంకుడు గుంతలు చేసారు, ఆ డబ్బులు సార్ రాలేదు సార్. మరి నేను పల్లె ప్రకృతి వనం కానీ వీటికి నర్సరీకి కానీ దానికి మెయింటెనెన్స్ కింద డబ్బులు ఖర్చు పెట్టినా సార్. ఆ డబ్బులు సార్ ఇప్పటిదాకా రాలేవు సార్. బిల్లులు అన్నీ ఉన్నాయి, రాసుకున్నాను అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కసారి వచ్చినా ఎవరు వచ్చినా కానీ టీలో ఏదైనా తాపియడం కామనే కదా తెలుసు సార్. ఆ డబ్బులన్నా సొంత జేబు నుంచే పెట్టుకున్నాను సార్. నేను సొంత జేబు నుంచి అన్నీ ఖర్చు చేసుకున్నాను సార్. సార్ నా సొంత జేబులో తెలుసు సార్. నేను వేరే వాళ్ళని అడుక్కొని తీసుకొచ్చి నేను ఖర్చు పెట్టేసి నేను అర ఎకరం భూమి అమ్ముకొని వాళ్ళకి కట్టేసిన సార్. నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్న అప్పులు ఉంటాయి కదా, వాళ్ళు ఊకోరు నాకు డబ్బులు ఇచ్చేసా అంటే నేను నా అర ఎకరం భూమి అమ్మేసుకొని వాళ్ళకి ఎక్కడెక్కడ డబ్బులు కట్టేసుకున్నాను సార్. కానీ వస్తాయని ఆశతో నేను అమ్ముకొని చేసినా కానీ ఇప్పటికీ రూపాయి వచ్చింది లేదు సార్. మళ్ళీ ఒకటి 6 నెలల నుంచి నేను 6 నెలల జీతం వస్తలేదు సార్. నాకు ఇప్పటికీ 6 నెలల జీతం వస్తలేదు. నా ఇల్లు ఎలా గడవాలని ఆలోచించి నేను ఒక సెక్యూరిటీ గార్డుగా ఎంచుకొని పోయినాను సార్. పోతే అక్కడ రమ్మని చెప్పారు. అప్పటి నుంచి వెళ్తున్నాను. సాయంత్రం 6 గంటలకు వెళ్తున్నా.
పొద్దున ఇంటికి 6 గంటలకు ఇంటికి వచ్చేస్తున్నా సార్. నేను వచ్చి మళ్ళీ జీపీలో ఏం నడుస్తుంది, ఏం కథ, ఎట్లా చెట్లు పెడుతున్నా లేదా, వాళ్ళ దగ్గర వనసేవకుల దగ్గరికి, ఉపదాంగుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి ఉపదాంగుల దగ్గరికి పోతే చెప్పులు తోలుకుంటేనేమో ఒకటి తక్కువ ఉంది సార్. వాళ్ళ డబ్బులు పడక అక్కడికి పోయి అడుగుతానేమో డబ్బులు పడ్డాయి, మీరు అకౌంట్లో చూసుకోరు అంటారు. వీళ్ళేమో బ్యాంకులో ఫోన్ తిరుగుతారు కానీ అది అయితే లేదు. మరొకటి మాకు బడిపూర్ నుంచి రేషన్ ఇప్పుడు బడిపూరే ఉంది సార్. అయితే రేషన్ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. రైల్వే బ్రిడ్జ్ చేయబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. అదొకటి ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ కంజరు టు ఆరపల్లి ఒకటి ఉంది సార్ రోడ్డు, ఆర్ఎంబి రోడ్డు. ఆ రోడ్డుతో చాలా శిథిలావస్థలు బాగా ఘోరంగా ఉంది సార్. పోవడానికి ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీ వాళ్ళు కానీ పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు కానీ ఇదివరకు ఒక పని జరిగింది లేదు సార్. మా గ్రామం అభివృద్ధి ఇదివరకు కాలేదు సార్. ఇప్పటికైనా గవర్నమెంట్ దృష్టి పెట్టి ఆరపల్లి గ్రామాన్ని అభివృద్ధిగా చేసుకోవడానికి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను సార్. వాళ్ళు ఏమైనా నిధులు ఇచ్చారంటే మేము అన్ని నీట్గా చేసుకొని ఆరపల్లి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని అనుకుంటున్నాను సార్. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ధరణి పోర్టల్లో మరో కొత్త ఆప్షన్ తీసుకువచ్చింది. కొత్త పట్టాదారు పాస్బుక్ లేకున్నా వారసత్వంగా భూములు పంచుకునే వెసులుబాటును కల్పించారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ధరణి పోర్టల్లో మరో కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. కొత్త పట్టాదారు పాస్బుక్ లేకున్నా వారసత్వంగా భూములు పంచుకునే వెసులుబాటును కల్పించారు. భూ యజమాని చనిపోతే ఆయన పేరిట పాస్బుక్ ఉంటేనే వారసులు ఆ భూమిని పంచుకునేందుకు అవకాశం ఉండేది. అయితే పలు కారణాల వల్ల తమకు పాస్బుక్ రాలేదని, భూ యజమాని మరణించడంతో తమకు హక్కుల మార్పిడి జరగడం లేదని ప్రజల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్లికేషన్ ఫర్ సక్సెషన్ మాడ్యూల్లోనే పాస్బుక్ లేకున్నా దరఖాస్తు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ముందుగా అప్లికేషన్ వితౌట్ పాస్బుక్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత భూమి వివరాలు, మరణించిన వ్యక్తి వివరాలు, వారి వారసుల వివరాలు నమోదు చేయాలి. మరణ ధృవీకరణ పత్రం, ఆ వ్యక్తికి చెందిన ఏదైనా గుర్తింపు కార్డు, ఎవరికి ఎంత వాటా కావాలో నిర్ణయించుకొని కుటుంబం మొత్తం కలిసి రాసుకున్న ఒప్పంద పత్రాన్ని జాయింట్ అగ్రిమెంట్ అప్లోడ్ చేయాలి. ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్కు లాగిన్కు వెళ్తుంది. కలెక్టర్ పరిశీలించిన తర్వాత దానిని అనుమతించడం లేదా తిరస్కరించడం చేస్తారు. సమాచారం నేరుగా దరఖాస్తుదారుకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఒకవేళ అనుమతిస్తే వారసులు స్లాట్ బుక్ చేసుకొని నేరుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి సక్సెషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు మాత్రం ఈ ఆప్షన్ వర్తించదని అధికారులు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన సమయంలో ఆక్సిజన్ కొరతతో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ఆక్సిజన్ దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులకు సబ్సిడీ అందిస్తామని గతంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనుకొని ఔత్సాహికులకు సబ్సిడీ అందిస్తామని గతంలో ప్రకటించింది. అయితే ఆ గడువు త్వరలో ముగుస్తుంది. ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టే వారికి పెట్టుబడిలో 30% లేదా గరిష్టంగా ₹1,00,00,000 వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో పాటు జనరల్ కేటగిరీ వారికి టీ ఐడియా, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్, ఎస్సీలకు టీ ఫ్రైడ్, తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్ కింద ఇచ్చే రాయితీలను యథావిధిగా కొనసాగించినట్లు తెలిపింది. ఈ నెలాఖరులోగా ఉత్పత్తి ప్రారంభించే వారికి సబ్సిడీ పథకం వర్తిస్తుంది. అయితే వీటి ఏర్పాటుకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పటికైనా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకొని రాయితీలు వర్తింపజేస్తామని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాస సందడి నెలకొంది. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా భావించి మహిళలు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నారు. దీంతో అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కరోనా నిబంధనలను అనుసరిస్తూ
భక్తులను అమ్మవారి దర్శనాన్ని చేసుకునే అవకాశం ఆలయ సిబ్బంది కల్పిస్తున్నారు. ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు జరుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాస సందడి నెలకొంది. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా భావించి మహిళలు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. దీంతో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. కరోనా నిబంధనలను అనుసరిస్తూ భక్తులను అమ్మవారి దర్శనం చేసుకునేందుకు అవకాశం ఆలయం సిబ్బంది కల్పిస్తున్నారు. ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలను చేపట్టారు. పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రత పూజలను నిర్వహిస్తున్నారు. మహిళలతో లక్ష్మీదేవి అమ్మవారిని కలశ రూపంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొత్తగా పెళ్ళైన వారు తమ భర్తల గురించి మంచి వరుడు రావాలని పెళ్లి కాని అమ్మాయిలు ఈ వ్రతం ఆచరిస్తారు. కొత్త కోడళ్లతో అత్తగారులు ఈ వ్రతం చేయించడం ద్వారా ఆమెకి పూజలు వాటి విధానాల ప్రాముఖ్యం తెలిసేలా చేస్తారు. శ్రావణ వరలక్ష్మి పూజ కొత్త నగతో చేయాలనేది నియమం. అందుకే నవవధువులకు అత్తింటి వారు నగలు పెడతారు. ముత్తైదువులు లక్ష్మీ రూపులకు పూజ చేసి మంగళసూత్రంలో కట్టుకుంటారు. ఆ తరువాత ఆ బంగారమే భవిష్యత్తు తరాలకు ముదుపు అవుతుంది. అమ్మవారికి పిండి వంటలతో పాటు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయినాలు ఇస్తారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్ర మట్టనానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని చెప్పింది. జార్ఖండ్ నుంచి ఉత్తర మహారాష్ట్ర మీదుగా ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా ఉత్తర మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు తేలికపాటి నుండి మోస్తారు వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇవాళ ఉదయం 8 గంటల వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, కామారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, కొత్తగూడెంతో పాటు జిల్లాలో మోస్తారు వర్షపాతం నమోదైందని టీఎస్డీపీఎస్ తెలిపింది. కామారెడ్డి జిల్లాలోని అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 అవగాహన పుస్తకాన్ని అడిషనల్ ఎస్పీ జె అన్యోన్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం అనేది ప్రజలకు ఒక వజ్రం లాంటిదని ఆయన అన్నారు. నేడు కామారెడ్డి జిల్లాలోని అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 అవగాహన పుస్తకాన్ని అడిషనల్ ఎస్పీ జె అనోన్య ఆవిష్కరించడం జరిగింది. చట్టం అనేది ప్రజలకు ఒక వజ్రం లాంటిది అని అన్నారు. ప్రతి భారతీయ పౌరుడు ఈ చట్టాన్ని వినియోగించుకోవచ్చని అని అన్నారు. కానీ ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకుని దుర్వినియోగం చేయడం లాంటివి చేయకూడదు అని అన్నారు. అలాగే కామారెడ్డి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సమాచార హక్కు చట్టం 2005 100% అమలు అవుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఎస్ సలీం, రాష్ట్ర అధ్యక్షులు ఎం రాజన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘురాం, జోనల్ అధ్యక్షుడు సిరినపల్లి ప్రదీప్, జిల్లా మహిళా అధ్యక్షురాలు న్యాయవాది లతారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివపూజ లింగయ్య, పట్టణ కార్యదర్శి ఎండి కలీం, ఎండి నయీం, అన్వర్, గోరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విలేజ్లలో సర్పంచ్ అందరూ పంచుతాం సార్. 10,000 బుక్లు చెప్పి అవేర్నెస్ కొరకు ఎట్లా అప్లై అయ్యారు ఊరికే ఫోన్లు వస్తున్నాయి. బేసికలీ వీఆర్ ఫైటింగ్ దిస్ క్రైమ్ అండ్ కరప్షన్. అట్రాసిటీస్, ఇల్లీగాలిటీస్, మిస్అప్రోప్రియేషన్ గవర్నమెంట్
ఫండ్ పోస్ట్ పవర్ పూర్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్స్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ కరప్షన్. అందుమూలంగా ఈ ఆర్టీఐ అనేది ప్రతి వాడికి నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ప్రతి పౌరునికి భారతదేశం కల్పించిన హక్కులలో ఇది ఒక ప్రాథమిక హక్కుగా భావిస్తున్నాం. కాబట్టి ఇవాళ సమాచార హక్కు చట్టం అంటే ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ మనం మీ చేతుల ద్వారా మీ పర్మిషన్తో ఇవాళ బుక్ రిలీజ్ చేయడం జరిగింది ప్రజలకు తెలియజేస్తూ. థ్యాంక్ యూ అండి. గుడ్ లక్ అందరికి. గుడ్ లక్. ఈ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తారు అందరికి కూడా గుడ్ లక్. స్టేట్ ప్రెసిడెంట్ సార్, మేడం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, జోనల్ ప్రెసిడెంట్, అడ్వకేట్ సార్. సార్ విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఆర్టీఐ యాక్ట్ని ఏమంటే ప్రాపర్గా రైట్ కాజ్ రైట్ ఇన్ఫర్మేషన్ గురించి యూజ్ చేయాలి, అంతేగాని వేరే రాంగ్ కాజ్ గురించి ఈ రైట్ ఇన్ఫర్మేషన్ ని మిస్యూజ్ చేయకూడదు అనేది అదే మెసేజ్. ఎక్సెప్షన్స్ ఇచ్చినాయి. థ్యాంక్ యూ అండి. 8 ప్రకారం థ్యాంక్ యూ. కాబట్టి ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు ఆక్రమించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ దేశం ఎంతో మంది ప్రజలు ఇతర దేశాలకు పరుగులు తీస్తే పరిస్థితి ఏర్పడింది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంచలన నిర్ణయం తీసుకోగా తాలిబాన్లకు ఊహించని షాక్ ఎదురైంది. ఆఫ్ఘాన్ మొత్తం తాలిబాన్ల ఆధీనంలోకి రావడంతో బైడెన్ పాలన యంత్రాంగం ఆ దేశానికి ఆయుధాల అమ్మకాన్ని ఆపివేసింది. పెండింగ్లో ఉన్న ఆయుధాల బదిలీని నిలిపివేస్తున్నట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్, రాజకీయ సైనిక వ్యవహారాల బ్యూరో, రక్షణ శాఖ కాంట్రాక్టర్లకు తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్లో వేగంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రపంచ శాంతి, జాతీయ భద్రత, యుఎస్ విదేశ విధానం మెరుగుపరిచే దిశగా తీసుకునే నిర్ణయంలో భాగంగా ఆయుధాల ఎగుమతి లైసెన్సులు, ఇతర ఆమోదాలను డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ సెల్స్ కంట్రోల్ చేస్తున్నాయని బైడెన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అప్డేట్ను రాబోయే రోజుల్లో యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ జారీ చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నైట్ వాచ్మెన్గా టీఆర్ఎస్ సర్పంచ్ అయ్యో పాపం అంటున్న గ్రామస్తులు. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.